మద్యం దుకాణం కారణంగా ఆ పాఠశాల ఖాళీ అయింది. మద్యం షాప్ మూస్తేనే పాఠశాలకు వెళ్తామని విద్యార్థులు తరగతులు బహిష్కరించి భీష్మించు కూర్చున్నారు. పాఠశాలకు సమీపంలో మద్యం షాప్ ఏంటంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేసిన జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం శూన్యం. కూటమి సర్కార్ అండదండలతోనే మద్యం షాపుని నడిపిస్తుండటంతో చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ ఆ మద్యం దుకాణం ఎక్కడుంది? విద్యార్థులు ఎందుకని తరగతులు బహిష్కరించారు? లెట్స్ వాచ్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం ఉన్నత పాఠశాల ఖాళీ అయింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆ పాఠశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన తెలిపారు. వేసవి సెలవులలో పాఠశాలకు సమీపంలో మద్యం షాపును ఒక కంటైనర్లో ఏర్పాటు చేసి ప్రారంభించడంతో గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల వద్ద మద్యం షాపును ఎలా ఏర్పాటు చేస్తారంటూ ర్యాలీ చేపట్టారు. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా మద్యం షాపుని యథావిధిగా కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. మద్యం షాపుకి వ్యతిరేకంగా ఓ పక్క గ్రామస్తుల నిరసనలు కొనసాగుతుండగానే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మద్యం షాపుకి కూతవేటు దూరంలోనే పాఠశాల ఉండడంతో విద్యార్థులు స్కూల్కు వెళ్లేందుకు వెనకాడుతున్నారు. మద్యం షాపుని తొలగిస్తేనే పాఠశాలకు వెళతామంటూ విద్యార్థులందరూ తరగతులను బహిష్కరించారు. పాఠశాలకు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయకూడదన్న నిబంధనలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఎటువంటి అనుమతులు లేకుండా కనీసం సర్పంచ్కు సమాచారం ఇవ్వకుండా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. మద్యం దుకాణాన్ని తొలగించాలని ఇప్పటికే గ్రామ పంచాయతీ తరపున కలెక్టర్, ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందించామన్నారు. కంటైనర్ వైన్ షాపు గ్రామస్తులకు గాని అలాగే స్కూల్ యాజమాన్యం గాని తెలియకుండా రాత్రికి రాత్రి ఒక కంటైనర్తో అక్కడ వైన్ షాప్ వెలిసింది. దానివల్ల ఏంటంటే హై స్కూల్ అయితే ఏదో ఈదుపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆ విద్యార్థులు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే అది ప్రమాదకరమైన మలుపు ఆ రోడ్డు. ఇంతకు ముందు కూడా విపరీతమైన యాక్సిడెంట్ అక్కడ జరిగి ఇప్పుడు ఏంటంటే వైన్ షాప్ అక్కడ వెలసడం వల్ల ఆ ప్రమాదాలు ఇంకెక్కువ ప్రమాదం ఎక్కువ ఉంది. మద్యం షాపుని తొలగిస్తేనే తమ పిల్లలు స్కూల్కు వెళతామని తెగేసి చెప్తున్నారని, ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జూన్ 12వ తారీఖున రీఓపెనింగ్ అయి నుంచి కూడా మరి మా చుట్టుపక్కల గ్రామాల నుంచి మరి ఈదుపురం హై స్కూల్కి ఏ ఒక్క పిల్లలు కూడా వెళ్ళటం లేదు. ఎందుకంటే అక్కడ మద్యం దుకాణం వలన అక్కడ ఇబ్బంది జరుగుతుందనే ఒక భయాందోళనతో మరి వాళ్ళు వెళ్ళట్లేదు. కాబట్టి తక్షణమే అక్కడి నుంచి ఆ మద్యం దుకాణాన్ని తీసివేయాలని మరి కేశపురం గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను కోరుకుంటున్నాను. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత గల్లీకొక మద్యం షాపు, వీధికొక బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. పచ్చ తమ్ముళ్ల సహకారంతో గుడి బడి తేడా లేకుండా మద్యం షాపులను ఏర్పాటు చేసేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూటమి సర్కార్ కళ్లు తెరిచి అనధికారికంగా వెలిసిన మద్యం దుకాణంపై చర్యలు తీసుకుంటుందో, లేదంటే విద్యార్థుల బంగారు భవిష్యత్తు కంటే మద్యం ఆదాయమే ముఖ్యమని చూసి చూడనట్లు వ్యవహరిస్తుందో వేచి చూడాలి.